నేను డాక్టర్ సాధన, నవజాత శిశువుల సూపర్ స్పెషలిస్ట్, విజయ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. తల్లిపాలు అనేది ప్రతి ఒక్క చిన్నారి యొక్క హక్కు మరియు ప్రతి తల్లి యొక్క బాధ్యత. బ్రెస్ట్ ఫీడింగ్ వలన తల్లికి మరియు శిశువుకు వచ్చే ఉపయోగాలు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా రొమ్ము మరియు అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. తల్లిపాల వలన ఆక్సిటోసిన్ హార్మోన్ పెరిగి రక్తస్రావణ తగ్గించడం కాకుండా గర్భాశయంను ముందు ఉన్న పరిమాణానికి తీసుకువస్తుంది. అదే తల్లిపాలు ఇవ్వడం ద్వారా చనుబాల వల్ల అధికమైన క్యాలరీస్ తల్లులో ఖర్చు అవుతుంటాయి. అలాగే తల్లి మరియు శిశువు మధ్యలో బాండింగ్ అనేది పెరుగుతుంది. తల్లిపాల వలన శిశువు పొందే ఉపయోగాలు: సరైన పోషకాహారాన్ని లభిస్తుంది మరియు తల్లిపాల వలన బ్యాక్టీరియా మరియు వైరస్ నుంచి పోరాడడానికి ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది. మొదటి 6 నెలల్లో చెవి ఇన్ఫెక్షన్స్, శ్వాసకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ మరియు విరోచనాలు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. తల్లిపాలు తాగిన పిల్లలకి ఐక్యూ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్టుగా కనుగొన్నారు. తల్లిపాల వలన ఫ్యూచర్లో డయాబెటీస్, మధుమేహం లేదా అధికమైన బరువు పెరగడం, అలర్జీకి సంబంధించిన ఈ వ్యాధుల నుండి రక్షిస్తుంది. అయితే ఈ తల్లిపాల వలన బెనిఫిట్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న కాలంలో బ్రెస్ట్ ఫీడింగ్ రేట్స్, తల్లిపాలు ఇవ్వడం అనే సంఖ్య చాలా తగ్గిపోతుంది. దీనికి అనేకమైన కారణాలు ఉండొచ్చు. ఒకటి, జాయింట్ ఫ్యామిలీస్ అనేవి తక్కువ అవ్వడం వలన, సరైన అవగాహన లేకపోవడం వలన, మరియు వర్కింగ్ మదర్స్ అంటే ఆఫీస్కి కానీ వర్కింగ్ చేసే తల్లుల సంఖ్య ఎక్కువ అవ్వడం వలన ఈ బ్రెస్ట్ ఫీడింగ్ రేట్స్ అనేవి తగ్గుతున్నాయి. అండ్ ఇవే కాకుండా బ్యూటీ కాన్షియస్నెస్, అంటే బ్రెస్ట్ ఫీడింగ్ వలన తల్లి యొక్క అందం తగ్గిపోతుందనే అపోహ కూడా బాగా పెరిగింది. కాబట్టి ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ మన చుట్టూ ఉన్న మహిళలకు అవగాహన అనేది పెంచుదాం.